అందరికీ నమస్కారం. తెలంగాణ టెట్ నోటిఫికేషన్ 2026కు సంబంధించి కొన్ని మార్పులు, చేర్పులు పూర్తి వివరాలైతే తెలుసుకుందాం. ఇక తెలంగాణ టెట్ నోటిఫికేషన్ అయితే ప్రభుత్వం విడుదల చేసింది. జనవరిలో ఈ టెట్ ఎగ్జామ్స్ అయితే నిర్వహిస్తారు. జనవరి 3 నుంచి 31వ తేదీ వరకు టెట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. నవంబర్ 15 నుంచి నవంబర్ 29 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసింది. ఇక ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ తప్పనిసరి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నిబంధనలను సవరించిన ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఇక చూద్దాం, తెలంగాణ రాష్ట్రంలో మరి ఇంతకుముందు అయితే టెట్ నోటిఫికేషన్ కోసం ఉపాధ్యాయ వృత్తిని ఆశించే అంటే బీఈడీ, డిఈడీ పూర్తి చేసిన అభ్యర్థులు మాత్రమే టెట్ కోసం ఎదురు చూసేవారు. కానీ ఈసారి దాదాపు తెలంగాణలో దాదాపు 45,000 నుంచి 50,000 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా ఈ టెట్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూడడం విశేషం. రాష్ట్రంలో టెట్ అర్హత లేని ఉపాధ్యాయులు 45,000 మంది వరకు ఉన్నారు. ఇక బీఈడీ, డిఈడీ పూర్తి చేసిన వారు కూడా 2.5 లక్షల మంది వరకు అయితే ఉన్నారు. కాబట్టి వీరందరూ కూడా దాదాపు 3 లక్షల మంది ఈసారి టెట్ ఎగ్జామ్ రాసే అవకాశం అయితే ఉంది. ఇటకేలకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్, టెట్ చైర్మన్ నవీన్ నికోలస్ గురువారం తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టీజీ టెట్ 2026 నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇక కంప్యూటర్ ఆధారిత టెస్ట్ రూపంలో ఆన్లైన్ విధానంలో నిర్వహించనున్న ఈ పరీక్షకు నవంబర్ 15 నుంచి నవంబర్ 29 వరకు అప్లికేషన్లు తీసుకుంటారు. అలాగే టెట్ ఎగ్జామ్స్ 2026 జనవరి 3 నుంచి 31 వరకు నిర్వహించినట్టు తెలిపారు. పూర్తి వివరాలకు ఇక్కడ కనిపిస్తున్న తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్ను సంప్రదించి అప్లై చేసుకోవచ్చు. ఇక టెట్ ఇప్పటి నుంచి ఏడాదికి 2 సార్లు అయితే నిర్వహిస్తారు. ఇక ప్రస్తుతం ఉద్యోగాల్లో కొనసాగాలంటే టెట్లో తప్పనిసరిగా అర్హత సాధించాలని సుప్రీంకోర్టు సెప్టెంబర్ 1న తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే విద్యాశాఖ వర్గాల గణాంకాల ప్రకారం తెలంగాణలో దాదాపు 50,000 మంది టీచర్లు ఉన్నట్టు తెలిసింది. ఇక దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలపై ఈ తీర్పు ప్రభావం అయితే పడింది. రాష్ట్రంలో 2012 డిఎస్సి నుంచి టెట్ అమలవుతోంది. రాష్ట్రంలో 120,000 మంది టీచర్లు ఉండగా వారిలో 45,000 మంది 2 ఏళ్ల లోపు టెట్ పాస్ కావాల్సి ఉంది. మరి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇప్పుడు టెట్ పాస్ కాని టీచర్లందరూ కూడా ఈ టెట్కి అప్లై చేసుకోవాల్సిందే. ఇక నిబంధనలు కూడా మరి పాఠశాల విద్యాశాఖ కొన్ని మార్పులు చేర్పింది. ఇక పాత నిబంధన చూస్తే జీవో నెంబర్ 36లోని రూల్ 12 అంటే టెట్ ఉత్తీర్ణత నుంచి మినహాయింపు స్థానంలో కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఆగస్టు 23, 2010 కంటే ముందు కాంపిటెంట్ అథారిటీ ద్వారా నియమించిన ప్రభుత్వ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఉండేది. అయితే ప్రైవేటు స్కూళ్లలో కాంపిటెంట్ అథారిటీ ఆమోదం లేకుండా నియమితులైన ఉపాధ్యాయులు టెట్ తప్పనిసరిగా పాస్ కావాలి. ఇక ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూళ్లలోని టీచర్లు రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వం నిర్వహించే సీటెట్ రాయవచ్చు. కానీ ప్రైవేట్ ఎయిడెడ్ స్కూళ్లలో నాన్ అప్రూవ్డ్ టీచర్లు కేవలం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే టెట్ మాత్రమే రాయాలి. ఇది పాత నిబంధన. ఇప్పుడు 2026 టెట్ సంబంధించి సవరించిన కొత్త నిబంధనలు అయితే ఇలా ఉన్నాయి. ఈసారి ప్రతి ఒక్కరు కూడా ఈ టెట్ ఎగ్జాము రాయాల్సిందే. ఈ కొత్త నిబంధనలు అమలు రాష్ట్రంలోని వేలాది మంది ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులపై ప్రభావం చూపనుంది. ప్రభుత్వ, స్థానిక సంస్థలు మరియు ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు కూడా మరి ఈ టెట్ అయితే రాయాల్సిందని చెప్పేసి ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేసింది. అంటే ప్రభుత్వ, స్థానిక సంస్థలు, ప్రైవేటు అంటే ఎయిడెడ్ కానీ అన్ఎయిడెడ్ స్కూళ్ళలో పనిచేస్తున్న ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులందరూ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే టీజీ టెట్ లేదా కేంద్ర ప్రభుత్వం నిర్వహించే సీటెట్కు హాజరు కావడానికి అనుమతి అయితే లభించింది. ఇక సెకండరీ గ్రేడ్ టీచర్లు, ఎల్ఎఫ్ఎల్ హెడ్ మాస్టర్లు, డిఈడి, బీఈడి అర్హతతో నియమితులైన వారు పేపర్ 1 రాయడానికి అనుమతిస్తారు. స్కూల్ అసిస్టెంట్లు, లాంగ్వేజ్ పండిట్లు, హై స్కూల్ హెడ్ మాస్టర్లు పేపర్ 2 రాయడానికి అనుమతిస్తారు. ఈ ప్రతి ఒక్కరు టీచర్లందరికీ కూడా టెట్ కంపల్సరీ. గతంలో ఇచ్చిన నిబంధనలను సవరణలు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఎస్జిటి, బీఈడి వారికి పేపర్ 1 రాయడానికి కూడా అనుమతిచ్చారు. అంటే మరి మేము బీఈడి చేశాము, ఎస్జిటిగా పనిచేస్తున్నాము, మాకు పేపర్ 1 అర్హత లేదని ఇన్ని రోజులు అనుకున్నాం. కానీ ఇప్పుడు సవరణ అయితే చేశారు. ఎస్జిటిగా పనిచేస్తూ బీఈడి చేసిన వారికి కూడా అంటే డిఈడి లేకున్నా కానీ, టీటీసీ లేకున్నా కానీ వారు పేపర్ 1 రాయడానికి అయితే అర్హులని చెప్పారు. ఇక ఎస్జిటి, ఎల్పిటి, పిఎస్హెచ్ఎం, ఎస్ఏ, జేహెచ్ఎంలు అందరూ ఎవరికి మినహాయింపు లేదు. ప్రతి ఒక్కరు కూడా ఎగ్జామ్ రాసుకోవాల్సిందే. ప్రస్తుతం ఉన్న ఉపాధ్యాయ ఉద్యోగంలో కొనసాగాలని ఆశలు ఉంటే అందరూ 2 ఏళ్ల లోపు టెట్ ఎగ్జామ్ రాసి ఖచ్చితంగా పాస్ కావాలి. ఇక ఉపాధ్యాయ సంఘాలు, ఉద్యోగ సంఘాలు చెప్పే మాటలు నమ్మకండి. వెంటనే మీరు టెట్ అయితే అప్లై చేసుకోండి. మంచి మార్కులు సాధించే విధంగా, క్వాలిఫై అయ్యే విధంగా ప్రిపరేషన్ అయితే మొదలుపెట్టండి. మన ఛానల్లో టెట్లో స్కోర్ సాధించడానికి, క్వాలిఫై కావడానికి సూచనలు, సలహాలు, సిలబస్ తదితర అంశాలపై వీడియోస్ వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.